వెల్కమ్ టు DiginomaD. నేను మీ శ్రావణి ఆసురి. ఈరోజు మనం చాలా మంచి విషయాలు డిస్కస్ చేద్దాం. లాస్ట్ టైం ఎన్నో వీడియోస్ చేసినందుకు రెస్పాన్సెస్ కమెంట్స్ రూపంలో ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చాలామంది నన్ను మీరు కమెంట్స్ ఇమీడియట్గా రిప్లై చేయట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. నన్ను క్షమించండి. జనరల్గా నేను కమెంట్స్ని ఈ మధ్య కాలంలోనే రెగ్యులర్గా రిప్లై చేస్తున్నాను. అండ్ ఆల్సో కొన్ని విషయాలు ఎప్పుడైతే యూట్యూబ్లో SEO గురించి కానీ కీబోర్డ్ రీసెర్చెస్ గురించి కానీ చెప్పినప్పుడు మీ ఛానల్లో ఎందుకు అన్ని సబ్స్క్రిప్షన్స్ లేవు అని కూడా మాట్లాడుతున్నారు. డెఫినెట్లీ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు రిప్లై ఆల్ కమెంట్స్. ఎంగేజ్మెంట్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఛానల్కి రీచ్ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా అలాంటి ఎంగేజ్మెంట్ రేట్ పెరిగేలాగా టైం ఇవ్వడం లేదు, కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేయడం లేదు కాబట్టి. అండ్ మై ఛానల్ ఈజ్ ఆల్సో ఆల్మోస్ట్ 10-15 years ఓల్డ్. లైక్ 2014లో క్రియేట్ చేసిన ఛానల్లో ఈ కాంటెంట్ అనేది అప్లోడ్ అవుతుంది కాబట్టి నా యూట్యూబ్ రీచ్ తక్కువ ఉన్నప్పటికీ నేను ఇచ్చే కాంటెంట్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి రీచ్ బై టైం పెరుగుతుంది. సో కీపింగ్ దట్ అసైడ్, ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అయ్యి నోట్స్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు మెసేజ్ పెడుతున్నారు. మీరు చెప్పే టూల్స్ కానీ లేదా AI టూల్స్ కానీ యూజ్ చేస్తూ మేము చాలా బెనిఫిట్ అయ్యామని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు టాపిక్ ఏంటి అంటే హౌ టు స్టార్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ 2025. 2024 ఎండ్ అవుతుంది. అసలు ఎంత ఫాస్ట్గా ఉంది రోజులు అంటే మొన్ననే మనకి స్టార్ట్ అయినట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు చూసినట్లయితే వీఆర్ ఆల్రెడీ ఆన్ ద గో అన్నమాట. సో ఈ ఫాస్ట్ లైఫ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఏంటి అంటే AI వచ్చేసింది. అందరూ AI తోటి స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. ఇంకా కూడా AI అడాప్షన్ అనే రేట్ చూసినట్లయితే నాట్ ఈవెన్ 10-15% యూటిలైజేషన్ జరగట్లేదు AIకి. సో మనము ఆ విధానంగా ఆలోచించినట్లయితే దీనికి ఎంత స్కోప్ ఉంది, ఎంత ఇంప్రూవైజేషన్స్ ఉన్నాయి. అసలు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అంటే ఏంటి? సో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అంటే మనము అందులో డిఫరెంట్ సర్వీసెస్, ఒక కంపెనీని మనం గ్రో చేయడానికి యూజ్ చేస్తూ ఉన్న అన్ని సర్వీసెస్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో ఉంటుంది. అంటే సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, వీడియో ప్రొడక్షన్, వీడియో ఎడిటింగ్, మార్కెటింగ్ టెక్నాలజీ అండ్ ఆటోమేషన్, ఇవన్నీ కూడా తర్వాత గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్స్, ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో చేస్తాం. సో ఎవరికైతే లిటిల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ నాలెడ్జ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్లో ఉందో, ఏ వీడియో ప్రొడక్షన్, ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్కి ఇనీషియల్గా మీరు ఎంప్లాయీ పెట్టుకొని వేరే వాటికి మీరు కనుక వేరే సర్వీసెస్కి మీరు కనుక మీరే ఒక ఎక్స్పర్ట్గా ఉంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అన్నంత ప్రాఫిటబుల్ బిజినెస్ 2025లో ఇంకోటి లేదని నేను చెప్తాను. ఎందుకు అనంటే ఈ రోజుల్లో కాంటెంట్ రైటింగ్, కాంటెంట్ క్రియేషన్ కానీ, కాంటెంట్ ఐడియాస్ కానీ మనకి రావడమే తరువాయి AI టూల్స్ అనేవి ఎంప్లాయీస్ లాగా పనిచేస్తూ ఉంది. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏజెన్సీ నడుపుతూ 2017 నుంచి నేను ఏజెన్సీ బిల్డ్ చేస్తూ వస్తే ఈరోజు నాకు 10 ఎంప్లాయీస్ అండ్ 5 AI టూల్స్ వర్క్ చేస్తూ ఉంది అన్నమాట. సో ఈ 10 ఎంప్లాయీస్లో అందరూ వీడియో ప్రొడక్షన్ చేసే కెమెరా వర్క్స్ దగ్గర నుండి, ఎడిటింగ్ చేసే టీం నుంచి, గ్రాఫిక్ డిజైనింగ్ చేసే టీం వరకు అందరికీ కూడా ఈ AI టూల్స్ సపోర్ట్గా ఉన్నాయి. ఓకే, ఈ AI టూల్స్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక క్లయింట్కి ఒక ఐడియాలజీ ఉన్నప్పుడు, ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు ఈ AI టూల్స్ ద్వారా ఇప్పుడు చాలా ఈజీ అవుతుంది. అండ్ ఈ టీంకి అవి సపోర్ట్ అవుతుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు AI టూల్స్కి కంప్లీట్లీ మనము డిజిటల్ మార్కెటింగ్ కానీ లేదంటే ఏదైనా స్కిల్ నేర్చుకుంటే AI టూల్ కంప్లీట్ రీప్లేస్మెంట్ చేస్తుందని. కాదు, బ్లెండ్ ఆఫ్ హ్యూమన్ మైండ్, బ్లెండ్ ఆఫ్ AI రిజల్ట్స్ చూస్తే అమేజ్ అయిపోతారు. బ్లెండ్ ఆఫ్ హ్యూమన్ మైండ్ అండ్ బ్లెండ్ ఆఫ్ AI కాంటెంట్ రైటింగ్, హ్యూమన్ మైండ్ చేసే కాంటెంట్ రైటింగ్కి మీరు ఇచ్చే కాంటెంట్కి ఆ AI ఇచ్చే కాంటెంట్ని బ్లెండ్ చేసి ఒకవేళ ఎక్కడ ఏది కరెక్ట్గా ఫిక్స్ చేయాలి అని మనకు ఆర్టికల్ రాసినట్లయితే యూ విల్ హ్యావ్ టు బిలీవ్ మీ, అవుట్పుట్ చాలా అమేజింగ్గా వస్తుంది. సో ఇట్లాంటి ప్రతిదాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీష్ అని ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. వీ విల్ హ్యావ్ టు ఐడెంటిఫై అవర్ ప్రాపర్ నీష్ అనమాట. నీష్ అంటే ఏంటి అని నేను క్లియర్గా చెప్పాను. నీష్ అంటే ఒక పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ఆడియన్స్ని టార్గెట్ చేయడం. మరి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో నీష్ అంటే ఈకామర్స్ని మనం ప్రయారిటీ చేస్తామా, సోషల్ మీడియా మార్కెటింగ్ని ప్రయారిటీ చేయొచ్చా, SEOని ప్రయారిటీ చేయొచ్చా? ఇలా మనం కనుక ఆలోచన చేసినట్లయితే డిజిటల్ మార్కెటింగ్ నీష్ అనేది మనం ఫిక్స్ చేసుకోగలగాలి. ఈ నీష్
ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం ప్రాపర్గా రీసెర్చ్ చేయాలి. ఇందులో కాంపిటీటర్స్ ఎవరైనా ఉన్నారా, దీంట్లో ఏదైనా మనము బెటర్గా చేయాలంటే మన సర్వీస్ ఆఫరింగ్స్ ఏ విధంగా ఉండాలి, మన సర్వీస్ ఆఫరింగ్ యొక్క ప్రైస్ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద మనం డిస్కస్ చేయాలి. దీనికి కాను మనం క్రియేట్ చేసుకునే ఎంప్లాయీ బేస్, వాళ్ళకి ఎటువంటి శాలరీ ప్యాకేజెస్ ఇవ్వాలి అండ్ వాళ్ళల్లో ఏంటి బెస్ట్గా మనం యూటిలైజ్ చేయాలి సో దట్ అది యూనిక్ సర్వీస్గా పోర్ట్రే చేయడానికి మనకు ఆపర్చునిటీ ఉంటుంది అనేసి. సో జనరల్గా మార్కెట్లో ఇప్పుడున్న సినారియో ఎలా ఉంది అని అంటే, చాలామంది డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ని హైర్ చేస్తారు, ఫ్రీలాన్సింగ్ని హైర్ చేస్తారు, ఇన్హౌస్ డిజిటల్ మార్కెటింగ్ టీమ్ని పెట్టుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకు ఒక ల్యాక్ పాయింట్ ఉంటుంది, ఎక్కడ ఒక దగ్గర అచీవ్ చేయలేకపోతూ ఉంటారు. ఆ ల్యాక్ పాయింట్ని మీరు ఎలా అడ్వాంటేజ్ తీసుకొని మీరు ఎలా రన్ చేస్తారు అనే ఆపర్చునిటీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ రన్ చేసే వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది. దీనికి ముఖ్యంగా మీరు కనుక బిజినెస్ ప్లాన్ ప్రాపర్గా వేసినట్లయితే మీకు దీని మీద అవగాహన ఎక్కువ పెరుగుతుంది. అంటే బిజినెస్ ప్లాన్లో మీరు ప్రాజెక్ట్కి మీకు ఏం మోడల్లో ఈ ప్రాజెక్ట్ వెళ్ళాలి, ఆపరేషన్స్లో ఎటువంటి ఎగ్జిక్యూషన్ మనం ఇవ్వాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫుడ్ ప్రోడక్ట్ కంపెనీ ఉంది మీ దగ్గర. వాళ్ళు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో కనుక వాళ్ళు ఆల్రెడీ ప్రొడక్షన్, తర్వాత వాళ్ళు వీడియోస్ పెట్టడము, వాళ్ళ ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు అనుకుందాం. దాంట్లో మీరు అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు, వాళ్ళకు సర్టన్ లీడ్స్ వస్తున్నాయి. దాంట్లో మీరు ఐడెంటిఫై చేశారు ఎస్సీఓ చాలా నార్మల్గా జరుగుతుంది, దానిలో ఎస్సీఓ స్కోప్ ఉంది. మీరు ఒక నీష్ మార్కెటర్గా కనుక ఎస్సీఓ ఏజెన్సీ సెటప్ చేస్తున్నారు, ఎస్సీఓ ఫోకస్డ్ ఏజెన్సీని బిల్డ్ చేస్తున్నారు అని అంటే, అట్లాంటి సోషల్ మీడియా మార్కెటింగ్ స్ట్రాంగ్గా చేసే వాళ్ళందరూ వీళ్ళకి క్లయింట్స్. అదే మీరు కనుక సోషల్ మీడియా మార్కెటింగ్ స్ట్రాంగ్ ఉన్నారు కానీ ఎస్సీఓ చాలా బాగా చేస్తున్న కంపెనీ సోషల్ మీడియా మార్కెటింగ్లో లో ఉంది, అలాంటి క్లయింట్ని మీరు ఐడెంటిఫై చేస్తే మీరు ఈ సర్వీస్ ఇవ్వచ్చు. కొంతమంది కంప్లీట్లీ ఏది చేయకుండా కంప్లీట్లీ ఫ్రెష్గా ఉంటారు, ఆ ఏజెన్సీకి ఇంకా కంప్లీట్ సర్వీసెస్ ఇవ్వడం ప్రాబ్లమే ఉండదు. సో ఇలాగ మీరు బిజినెస్ ప్లాన్ వేయాలి, ప్రాజెక్ట్ బేస్డ్ బిజినెస్ ప్లాన్ వేయాలి. వాళ్ళకి ఫైనాన్షియల్ గోల్స్ ఏమున్నాయో అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఏ రెవెన్యూస్ ఏ టైంలో రీచ్ అవ్వాలి అనుకుంటున్నారో చూడాలి. ఆ తర్వాత మీరు చేసే కాంటెంట్ కానీ మీరు చేసే బిల్డ్ ఆఫ్ బిజినెస్ కానీ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కంప్లీట్లీ మీరు రాయాలి. అండ్ కంప్లీట్లీ అన్ని ప్లేసెస్లో వాళ్ళు వెబ్సైట్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, అదేవిధంగా డిఫరెంట్ డైరెక్టరీస్, అదేవిధంగా గూగుల్ మై బిజినెస్, ప్రతి దగ్గర కూడా వాళ్ళ విజిబిలిటీ అనేది 100% కనిపించాలి. అండ్ కనిపించిన తర్వాత దాంట్లో వాళ్ళు ఇంకా ఎటువంటి ఇంప్రొవైజేషన్స్ చేయాలి, ప్రొఫెషనల్గా వాళ్ళకి ఆటోమేటెడ్ మెసేజెస్ వెళ్ళడం కానీ, ఆటోమేషన్ చేయడం కానీ ఏ విధంగా చేయాలి అనే వాటి మీద కూడా చాలా గ్రిప్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ చేయగలగాలి. సో ఇవన్నీ ఎప్పుడైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏంటి అని అంటే, ఒక రెవెన్యూ పెట్టుకొని దాన్ని ఓరియంటెడ్గా, గోల్ ఓరియంటెడ్గా రన్ చేసే బిజినెస్ మార్కెటింగ్ ఏజెన్సీస్కి ఎక్కువ ఎంకరేజ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంది. 2025లో ఏంటి అంటే పీపుల్ విల్ టాక్ ఓన్లీ ఇన్ నెంబర్స్ అనమాట. ఎక్కువగా నెంబర్ ఓరియంటెడ్ బిజినెసెస్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకనంటే ఆన్లైన్లో మేము ఫాలోవర్స్ పెంచుకోవాలి, ఫాలోవర్స్ పెరిగిన తర్వాత మాకు లీడ్స్ పెరగాలి, ఈ యాక్టివిటీ చేయడం వల్ల మాకు ఇది అవ్వాలి అనేసి చాలా ఇంపార్టెంట్గా చేస్తూ ఉంటారు. ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే, ఎవరైతే కంపెనీని రన్ చేస్తూ ఉంటారో మీ క్లయింట్స్, వాళ్ళు ఇండివిజువల్ బ్రాండింగ్ చేయాలి. అది కాకుండా మీరు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ రన్ చేస్తుంటే మీరు ఒక ఇండివిజువల్ బ్రాండ్ 100% క్రియేట్ చేసుకోవాలి. మీరు ఇండివిజువల్ బ్రాండింగ్ క్రియేట్ చేసుకున్నప్పుడే మీ ఏజెన్సీ గ్రో అవుతుందని మీరు కూడా నమ్మాలి. చాలామంది బిజినెసెస్లో ఇండివిజువల్ బ్రాండింగ్ని చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏజెన్సీస్, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఇండివిజువల్ బ్రాండింగ్ లేకుండా కూడా చాలా డెవలప్ అయి ఉంటుంది. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకున్నప్పటికీ ఒకవేళ వాళ్ళలో ఉండే సీఈఓస్ కానీ ఫౌండర్స్ కానీ ఇండివిజువల్ బ్రాండింగ్ మీద ఫోకస్ చేస్తే వాళ్ళకి వితౌట్ ఫేసే వాళ్ళకి అంత బిజినెస్ జరుగుతుంటే, వాళ్ళు ఇండివిజువల్ బ్రాండింగ్ చేస్తే ఇంకా ఎక్కువ బిజినెస్ జరుగుతుంది వాళ్ళకి. ఇది ఫ్యాక్ట్. కొంతమంది ఏంటి అంటే కంప్లీట్లీ నాలాగా ప్రాపర్గా ఇండివిజువల్ బ్రాండింగ్ మీదనే బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు. సో మేము వితౌట్ ఆన్ కెమెరా కాకుండా కూడా ఆఫ్లో మన నెట్వర్కింగ్ అనేది పెంచుకుంటూ మేము బిజినెస్ డెవలప్ చేయాలి. సో 2 వే అనేది ఎప్పుడూ ఉండాలన్నమాట. సో ఇండివిజువల్ బ్రాండింగ్కి ఏజెన్సీ ఓనర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తే చాలా బెటర్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే టెక్నాలజీ అండ్ ట్రెండ్స్. ఏఐ అనేది, ఆటోమేషన్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సిఆర్ఎం. సో సిఆర్ఎమ్స్ అంటే ఏంటి?
క్లయింట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్ బోత్ క్లయింట్స్కి మనం ఆఫర్ చేయాలాగా మనం కూడా క్లయింట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్ హబ్స్పాట్ లాంటిది లేదనంటే మనము కంప్లీట్లీ హబ్స్పాట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ నాకు తెలిసి. అండ్ అట్లాంటి ఆపరేషన్ టూల్స్ కానీ జోహో లాంటి టూల్స్ కానీ యూజ్ చేస్తే చాలా చాలా బెటర్. అండ్ దీనివల్ల ఏమవుతుందని అంటే మనం ఒక క్లయింట్ని ఆన్బోర్డ్ చేసినప్పటి నుంచి వాళ్ళు లాస్ట్లో వెళ్ళిపోయేంత వరకు మన క్లారిటీ చాలా క్లియర్గా ఉంటుంది. వాళ్ళు ఎందుకు ఆన్బోర్డ్ అయ్యారు, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు, వాళ్ళకి ఏం సర్వీసెస్ ఇచ్చాము అనే దాని మీద. సో ఇటువంటి టెక్నాలజీస్ని మనం చాలా ఈజీగా అండ్ త్వరగా అడాప్ట్ చేసుకోవాలి. సో ఇంకొకటి ఏంటి అంటే ఈ బిజినెస్లో మీరు రిటెన్షన్ చేయడం కానీ క్లయింట్స్ని రిటెన్షన్ చేయడం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే దీంట్లో చాలామంది డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం మేము అని వస్తారు కాబట్టి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. నేర్చుకునే వాళ్ళు కూడా చాలామంది అయిపోయారు కాబట్టి ఎవరు జెన్యూన్గా చేయగలుగుతారు అనేది క్లయింట్ కూడా చూడలేక వాళ్ళు మనకు కొంచెం టైం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చే లోపల కనుక వాళ్ళు మళ్ళీ స్విచ్ అయ్యి డిసిషన్ తీసుకుంటే మనం ఏం చేయలేం. కానీ లాంగ్ టర్మ్లో టైం ఇచ్చినా మనం రిజల్ట్ చూపించలేకపోతున్నాము అని అంటే ఖచ్చితంగా మీరు వర్క్ చేయాల్సిన ఏరియాస్ ఏమున్నాయని ఐడెంటిఫై చేసి ఇంకొక క్లయింట్ దగ్గర 100% రిపీట్ చేయకూడదు ఆ మిస్టేక్స్ని. అండ్ దానికి మెయిన్ కావాల్సింది స్ట్రాంగ్ టీమ్ మీకు బ్యాక్ ఆఫ్ చేయాలి. సో కస్టమర్ రిలేషన్షిప్ రిటెన్షన్ స్ట్రాంగ్ టీమ్తోనే జరుగుతుంది అనేది మీరు బిలీవ్ చేయాలి. ఇంకొక విషయం ఏంటి అంటే క్లయింట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ రిటెన్షనే కాకుండా స్ట్రాంగ్ టీమ్ ఉండాలి అని అంటే మీరు టీంలో ఆపరేషన్స్లో ఒక హిక్కప్ ఎప్పుడు ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్లో ఏంటంటే ఈ ఇండివిజువల్స్ అందరికీ ఒక కోర్ స్కిల్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తూ ఉంటారు బయట. సో మీరు మీ ఎంప్లాయీస్కి ఒక మోడల్ క్రియేట్ చేయాలి. ఏంటి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ మీరు నాకు వర్క్ చేసిన తర్వాత ఫ్రీలాన్సింగ్ వస్తే ఇలా చేయొచ్చు అని. ఒకవేళ వాళ్ళు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నా వాళ్ళకి మీరు మన ఏజెన్సీలో కనుక ఆ క్లయింట్ తీసుకొస్తే ఇంత షేర్ అన్నా ఇవ్వచ్చు. సో దట్ లేదా వాళ్ళని మీరు డెవలప్ చేయాలి అని అనుకుంటే వాళ్ళ కింద ఇంటర్నల్గా బయట టీం డెవలప్ చేసుకునే ఆపర్చునిటీ కూడా మీరు వాళ్ళకి కల్పించవచ్చు. మా ఎంప్లాయీస్కి అయితే మేము ఏం చెప్తామనంటే నాతో వర్క్ చేసిన తర్వాత వాళ్ళు వర్చువల్గానే వర్క్ చేస్తారు, ఆఫీస్ సెటప్లో చేయరు. నా దగ్గర వర్క్ చేస్తూ వాళ్ళ ఓన్ టీమ్స్ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. అంటే వాళ్ళు కూడా ఇండివిజువల్ ఆంటర్ప్రినర్స్గా వాళ్ళ ఓన్ కోర్ నిష్లో గ్రో అవుతూ ఉంటారనమాట. సో దట్ వర్క్ ఎప్పుడు ఆగదు అండ్ ఆల్సో దే విల్ ఫీల్ ఎంకరేజ్డ్. ఇది ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ డేటా అనలిటిక్స్ అండ్ డేటా రిపోర్టింగ్. అండ్ రిపోర్టింగే కాదు, డేటా అనలిటిక్సే కాదు, ప్రాఫిట్ ఓరియంటెడ్ బిజినెస్ మోడల్ని క్రియేట్ చేయగలిగితే మీ క్లయింట్స్కి 2025 ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది గోల్డెన్ ఎరాస్. అండ్ నెక్స్ట్ 10 years డెకేడ్ వరకు కూడా ఈ బిజినెస్ రన్ అవుతుంది అనేది వాస్తవం. సో ఈ ఇన్సైట్స్తో మీరు బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని అర్థం చేసుకున్నారని నమ్ముతూ నేను ఇట్లాంటి మంచి బిజినెస్ మోడల్ని క్రియేట్ చేసుకోవాలంటే సబ్జెక్ట్ స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి సబ్జెక్ట్ కోసం మీరు సంప్రదించాలనుకుంటే కింద ఉన్న నెంబర్ స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి. డెఫినెట్లీ మీరు కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. మీరు దాన్ని బట్టి 100% ఈ బిజినెస్ని గ్రో చేయొచ్చు. థ్యాంక్ యూ. శ్రావణి ఆసురి సైనింగ్ ఆఫ్.